సో, ఇప్పుడదంతా పక్కన పెడితే 'జబర్దస్త్' కూడా చేశారు కదా సార్ మీరు. 'జబర్దస్త్‌లోకి' ఎలా ఎంటర్ అయ్యారు? అసలు ఎందుకు ఎంటర్ అయ్యారు మీరు దాంట్లోకి? ఇన్ని స్కిల్స్ ఉన్నాయి మీ దగ్గర. ఇంకా అది కూడా టచ్ చేయలేదన్నా దాంట్లోకి కూడా ఎళ్లారా ఏంటి? లేదు. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. 'జబర్దస్త్‌లోనా?' మామూలుగా ఇండస్ట్రీలో. అందులో ఓకే. నాకు హీరోలతో దాదాపు 10 మంది హీరోలతో నాకు ర్యాపో ఉంది. నేను ఫోను చేసి ఆన్సర్ చేస్తారు. ఎవరన్నా డైరెక్టర్సు కథలు చెప్పాలన్నా పాపం వింటారు. అది కిరణ్ అబ్బవరం కావచ్చు, సందీప్ కిషన్ కావచ్చు, ఇట్లా పోతూ ఇట్లా చెప్పుకుంటూ పోతే దాదాపు 10 మంది లిస్ట్ ఉన్నారు. వింటారు. ఆ టైంలో అలాగే కమెడియన్స్ కూడా నాకు ఫ్రెండ్స్. ఎవరెవరున్నారు వాడు కమెడియన్స్? 'చెమ్మక్ చంద్ర' నా క్లోజ్ ఫ్రెండ్. వాడు "అరేయ్! జబర్దస్త్ చెయ్యి మామ" అని వాడప్పటికి అందులో టీమ్ లీడర్‌గా వాడు అవును. చేస్తున్నాడు. అవును. 'చమ్మక్ చంద్ర' ఆ! టీమ్ వ లీడర్. వాడు రమ్మంటే ఎళ్లి ఇంకా వాడి టీమ్‌లోని చలాకి చంటి వాడు నా ఫ్రెండ్. వాడి టీమ్‌లోని రాఘవ టీమ్‌లోని అంతే దాదాపు ఒక 50 ఎపిసోడ్‌లు అప్పుడు చేశాను. ఇంక వాడు చంద్రయ్య రమ్మంటే వాడు బేసిక్‌గా కూడా ఆయన చంద్ర రమ్మన్నారని వెళ్లారు మీరు. మీ అహా! ఇంట్రెస్ట్‌తో వెళ్ళలేదా? నాకు ఇంట్రెస్ట్ ఉంది కదా! ఆ! రమ్మన్నాడంటే సెన్స్ ఏందంటే, నా నా గురించి వాడికి ఏ టు జెడ్ తెలుసు. నా కష్టాలు తెలుసు. నేను నేను మంచోడినని తెలుసు. నా యాక్టింగ్ స్కిల్స్ తెలుసు. నా క్లోజ్ ఫ్రెండ్స్ ఒక 20 మందుంటే ఈ భూ ప్రపంచంలో అందులో ఆడొకడు. హుహు. ఆ! వాడొకడు. సో, అలాగా ఇప్పుడు వాడు క్లోజ్ ఫ్రెండ్ అనేవాడేందంటే, మన గురించి వాడికి ఏ టు జెడ్ తెలిసిపోతాయి. అంతే. అలా రారా అన్నప్పుడు నేనెళ్లి చేశాను. ఎందుకంటే నేనెందుకు వాడు మంచోడని కూడా అన్నానంటే, వాడికి చేతనైనంత వరకు ఇప్పటికి ఈ రోజుటికి వాడొకడు వీడు సప్తగిరి వాడు నా క్లోజ్ ఫ్రెండే. హ్మ్. 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 కమెడియన్ సప్తగిరి. హ్మ్. ఇంకా కొంతమందున్నారు. వాళ్ళని కాదు. వీళ్ళేందంటే సినిమా రిలేటెడ్ గావచ్చు, అదర్ దాన్ సినిమా కావచ్చు, ఎవరన్నా ప్రాబ్లమ్స్‌లో ఉన్నానంటే నాకు తెలుసు నేనే రెఫర్ చేస్తే కూడా వాళ్ళు హెల్ప్ చేశారు. 5,000, 10,000, 20,000 పక్కన పెడితే ఫుడ్‌కి లేదన్నా, ఇంకేదైనా హెల్త్ ఇష్యూస్ పక్కన పెడితే, ఎడ్యుకేషన్ ఏదనేది పక్కన పెడితే వాళ్ళు చేస్తూ ఉంటారు. సో, ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను పర్టిక్యులర్‌గా అంటే ఇప్పుడు నేను కూడా ఏదో నాకు శక్తి వరకు నేను చేస్తా. అది నేను చెప్పుకోకూడదు. అది వేరే వాళ్ళు చెప్పాలి. కానీ వాళ్ళని ఎందుకు చెప్తున్నాననంటే, దీని ఇన్‌స్పిరేషన్ తీసుకొని ఇంకొంతమంది మోటివేట్ అయితారు. అండ్ వీళ్ళు చేస్తున్నది ఏదుందో తెలిస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారని. బట్ నా పర్సెప్షన్ చెప్తున్నా హ్యాపీగా ఫీల్ అయితారని. నాకు ఏ రోజు కూడా ఇలా చేస్తున్నామని కూడా వాళ్ళు వేరే ఎవరికో చేస్తుంది కూడా నాకు చెప్పల. నేను తెలుసుకున్నా. హ్మ్. అరే! వాళ్ళకిలా చేసి వీళ్ళకిలా చేసావు కదరా! నేను అడిగా. నాదేముందిలే మామ మనమేమన్నా వచ్చినప్పుడు మనం గూడా తిండికి కష్టాలు పడుతూ వచ్చిన వాళ్ళమే గదా! ఈరోజు అన్నీ కుదిరాయి మనకు. మీకింకోటి వాళ్ళ పర్లేదు మాట్లాడొచ్చు కదా! మాట్లాడండి. ఆ! చంద్ర వాళ్ళ ఇంటి దగ్గర నిజామాబాద్ దగ్గర వాళ్ళ అమ్మ, నాన్నగారికి హ్మ్. ఆ ఏరియాలో వాడు కట్టించిన ఇల్లు హ్మ్. నాకు తెలిసి ఆ చుట్టుపక్కల వాడు గుడి కూడా కట్టించాడు అమ్మవారు పక్కన పెడితే. హ్మ్. వాడు కట్టించిన ఇల్లు ఒక రాజభవనం లాంటి ఇల్లు కట్టించాడు ఆళ్ళ అమ్మగారికి, నాన్నగారికి. హుహు. వాడిని చూస్తే ప్రతి పిల్లలకి జలసి రావచ్చు. హుహు. ఆ! అంత వాడి ఇల్లుని చూడడానికి చుట్టుపక్కల వస్తారు తెలుసా? వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి కట్టించిన ఇల్లుని చూడడానికి. సరే హుహు. ఎక్కడికొక్కడికి ఎళ్ళిపోతున్నాము. సో, అట్లా వాడు పిలిస్తే ఎళ్లి అప్పుడు చేసింది జబర్దస్త్. హుహు. హ్మ్. అంటే మీరిప్పుడు అందులో ఒక మాట అన్నారు ఇందాక అలా చెప్తున్నప్పుడు. వాడికన్నీ తెలుసు. సారీ నేను అలా మీరు చెప్పిన నా డైలాగ్ నా నేను రిపీట్ ఫ్రెండ్ చేస్తున్నా. కాబట్టి. వాడు వీడని నేను అనట్లేదు. మీరనరు కూడా. మళ్ళీ నన్ను తిట్టొద్దండి కామెంట్స్‌లో. ఎందుకు నేనెవరిని వాడు వీడు అనట్లేదు. మీరెందుకు ఆయన తిడతారు? చెప్పిన డైలాగ్‌ని నేను రిపీట్ ఆ! చేస్తున్నా అంతే. వాడు నా క్లోజ్ ఆయనకి ఫ్రెండ్ నా మీరంటున్నారు. కష్టాలన్నీ తెలుసు. నా క్లోజ్ ఫ్రెండు అని చెప్పేసి మీరు ఇందాక ఒక మాట అన్నారు. హ్మ్. కష్టాలంటే ఎలాంటి కష్టాలని అనుకోవచ్చు? అంటే ఆ టైంలో మీరు ఏ ప్రాబ్లమ్స్‌లో ఉన్నారు అని చెప్పి? చంద్ర గురించి కష్టాలా? నా గురించి మీ కష్టాలా? గురించి ఆ! కష్టాలు. హ్మ్. మీకు కష్టంగా ఉందనే కదా ఆయన మిమ్మల్ని పిలిచారు. అది. ఆ! నేను ఈ రోజుటికి మ్యామ్ నేను ఆ రోజు కాదు. ఆ రోజుటికి నేను ఫైనాన్షియల్‌గా ఆహ్, ఇబ్బంది పడుతుండేవాడిని. ఆ రోజు నాకు వైఫ్, పిల్లలు లేరు. ఇవాళ వైఫ్, పిల్లలున్నారు. ఆ రోజు ఇబ్బంది అంటే ఇక్కడ సక్సెస్ ఫ్యాక్టరే కాదు మేడం. సక్సెస్ డిసైడ్ చేస్తది. నేను ఎంత మంచోడిని, ఎంత స్కిల్స్ ఉన్నాయి సెకండరీ. హ్మ్. కొంత అదృష్టం కూడా యాడ్ ఆన్ అవ్వాలి. అంతే. సో, అది ఇంకా కనెక్ట్ అవ్వలేదు. బట్ ఆన్ ద వే. సో, ఇప్పుడు నా గురించి ఏ టు జెడ్ తెలిసినప్పుడు మన ఫ్రెండ్ సర్కిల్‌లో ఇప్పుడు ఒక అరెస్ట్ కేస్‌లో ఒక 20 మంది అన్నాను. వాళ్ళు నా గురించి తెలిసినప్పుడు వాళ్ళు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయితారు. అరే! వాడికి మనం ఏదో విధంగా మనం డబ్బులొచ్చే చేయాలి. సోర్స్ వానికొకటి ఇవ్వాలి. అంటే వాడికి రెండే ఉన్నాయి. ఒకటి యాక్టింగ్, రెండోది రియల్ ఎస్టేట్. ఈ రెండిట్లో వాడికి ఏదో విధంగా హెల్ప్ అవ్వాలి ఫినాన్షియల్‌గా అన్న ఆ థాట్ ప్రాసెస్‌లో మనకు పిలుస్తుంటారు. హ్మ్. వేషాలు ఇవ్వడం కానీ, ఆ రియల్ ఎస్టేట్ పరంగా ఏదైనా ప్రాపర్టీస్ చెప్పడం గానీ ఏదన్నా. సో, అట్లాగా ఆ రోజు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేది నడుచుకొని వెళ్ళిన రోజులున్నాయి. ఆహ్,
ఒక్కోసారి ఆకలేస్తే డబ్బులు లేకపోతే ఆ ఇసవ కూడా ఫంక్షన్ హాల్స్‌లో ఎళ్ళేసి ఎవరిదో పెళ్ళిళ్ళు జరుగుతుంటే తినిన రోజులున్నాయి. నడుచుకొని ఎళ్ళిన రోజులున్నాయి. ఇవన్నీ ఇవన్నీ ఈవెన్ రవితేజ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఆహ్, మీకు ప్రసాద్ ల్యాబ్స్ డౌన్‌లో మీకు ఆ టీవీ నైన్ అలా వెళ్ళిపోతుంటే డౌనొస్తది. హ్మ్. హ్మ్. ఆ హ్మ్. టైంలో పాంచ్ పాయింట్ అనేవాళ్ళంట. హుహు. అంటే రూ. 5కి భోజనం నాట్ లైక్ దట్. అక్కడ. అంటే హాఫ్ ఆఫ్ ది లీటర్ ఆఫ్ పెట్రోల్ అన్నమాట. ఓకే. ఓకే. పాంచ్ పాయింట్ అదేసుకొని ఆ బండి అక్కడికొచ్చేటప్పటికి డౌన్ స్లోప్ అయితది. న్యూట్రల్ కీ ఆఫ్ చేసేస్తే అలా డౌన్‌లో ఎళ్ళిపోయేవాళ్ళు. అంటే రవితేజ గారు లాంటి వ్యక్తి కూడా ఆ టైంలో హాఫ్ లీటర్ పాంచ్ పాయింట్ పెట్రోల్ ఏసుకొని దాన్ని సేవ్ చేసుకోవడం కోసం అంటే ఆయన క్రైసిస్ ఆయన రేంజ్‌కి ఆయనకప్పుడున్నాయి. హ్మ్. మా రేంజ్‌కి మా క్రైసిస్ మాకున్నాయి. సో, అందరూ క్రైసిస్‌లో నుంచి వచ్చిన వాళ్ళే. అట్లా ఆయన కూడా స్ట్రగుల్ చేశారు. నేను చేశాను. మ్యామ్ ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఆల్మోస్ట్ 90% స్ట్రగుల్ చేయకుండా అంతే. ఇక్కడ సక్సెస్‌నైతే ఎవరు చూడలేదు మేడం. ఇండస్ట్రీ అంటేనే ఫస్ట్ స్ట్రగుల్. ఆ! ఎక్కడో ఒక 10% ఆఫ్ ద పీపుల్ గోల్డెన్ స్పూన్‌లో వచ్చారు. అంతే. వాళ్ళు ఈవెన్ దో వాళ్ళు కూడా మళ్ళా క్యారెక్టర్ టాలెంట్ లేకపోతే వాళ్ళు కూడా ఏమి మొయ్యరు మేడం. అంతే. పబ్లిక్కే మొయ్యరు జనాలు. అవును. అవును. వాళ్ళకి కూడా క్యారెక్టర్ టాలెంట్ ఉండాల్సిందే. సో, అట్లా ఒక 10% ఉండొచ్చు అంతే. హ్మ్. 90% అంతా స్ట్రగులర్సే మేడం. ఎవరైనా సరే. మరి 'జబర్దస్త్' అది చేస్తున్నప్పుడు మల్లెమాల ప్రొడక్షన్సే కదా సార్ అది? అవును మ్యామ్. ఆ! ఎలా ఉండేది రెమ్యునరేషన్స్ అవన్నీ? వాళ్ళ హాస్పిటాలిటీ అది ఎలా ఉండేది? అంటే ఎలా ట్రీట్ చేసేవారు మిమ్మల్ని అంతా? ఎలా పేమెంట్స్ ఇచ్చేవారు? అంటే కొంచెం చెప్పగలిగితే చెప్పొచ్చు కదా! పర్లేదు అయ్యో! కదా! చెప్తాను హ్మ్. బ్రహ్మాండంగా. అదేముంది మేడం. ఇప్పుడు ప్రతి టీమ్ లీడర్‌కి వాళ్ళ టీమ్‌కి సంబంధించి క్యారవాన్ ఇచ్చేవాళ్ళు. హుహు. మేము లక్షణంగా మంచి ఫుడ్డు మాకు పంపించేవాళ్ళు. లోపలికి పంపించేవాళ్ళు క్యారవాన్‌లోకి. చక్కగా వెజ్, నాన్ వెజ్ ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళము. తర్వాత మంచి రెమ్యునరేషన్. ఆ టైంలో నాకు తెలిసి వాడికి చంద్రకే హైయెస్ట్ హుహు. మేము చేసే టైంలో. అప్పట్లో రేటింగ్ కూడా ఆల్మోస్ట్ 15 ఉండింది. ఇప్పుడంటే అవును. అసలు తగ్గింది. 'చంద్ర' స్కిట్టే ఎక్కువ చూసేవారు జనాలు. హ్మ్. మిగతా ఫస్ట్ ఆయన స్కిట్ హైలైట్ అయిన తర్వాతనే మిగిలిన ఈ 'ఆది' గారు కావచ్చు, మధ్యలో ఎంటర్ అయిన కానీ కొన్ని స్కిట్స్ ప్రకారం చూసుకున్నా, కొన్ని ఎంటర్ అయిన క్యారెక్టర్స్ ప్రకారం చూసుకున్నా, మధ్యలో వచ్చి ఒకేసారి హై రేంజ్‌కెళ్ళిపోయిన వాళ్ళున్నారు. ఇప్పుడు హ్మ్. నేను చెప్పినట్టు 'ఆది' గారు వీళ్ళంతా ముందు నుంచి ఉన్నారు. బట్ స్టిల్ 'ఆది' గారు మధ్యలో హుహు. వచ్చిన ముందు నుంచి అది లేడు. ఆ అబ్బాయి కూడా అహా! ముందు నుంచి 'చంద్ర' గారు వీళ్ళందరూ ఉన్న 'సుడిగాలి సుధీర్' వీళ్ళందరూ 'ఆది' ఇలాంటి వాళ్ళు కొన్ని కొన్ని టీమ్ లీడర్స్ వచ్చినియి మధ్యలో వచ్చారు కదా! మళ్ళీ. వాళ్ళు ఒక హై రేంజ్‌కెళ్ళిపోవడం అదంతా చూసి మీకెలా అనిపిచ్చింది? ఏంటి? అహా! ఈవెన్ దో మేము జబర్దస్త్ చేసే టైంలో కూడా ఆహ్, ఈ భాస్కరు, బుల్లెట్ భాస్కరు, ఈ హాది, హైపర్ ఆది వీళ్ళంతా వచ్చి మా దగ్గరికొచ్చి మాట్లాడేవాళ్ళు. ఏదన్నా ఆపర్చునిటీస్ ఉంటే అడిగేవాళ్ళు. అంతెందుకు రీసెంట్‌లో ఒక సుమన్ టీవీ ఇంటర్వ్యూలో కూడా నా నా పేరు దూది వెంకటు హ్మ్. డీవీ. డీవీ అన్నకుతో నేను సెల్ఫీ కూడా దిగాను అని ఒక సుమన్ టీవీ ఇంటర్వ్యూలో అది కూడా చెప్పాడు. హుహు. సో, ఏమంటున్నానంటే అది ఆది గావచ్చు, ఇంకోళ్ళు గావచ్చు, సుధీర్ గావచ్చు, వీళ్ళంతా నాకు తమ్ముళ్ళలాగే శకలక్ శంకర్ వీళ్ళంతా. సో, వాళ్ళందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్, వాళ్ళ టాలెంట్ దానికి తోడు ఇప్పుడు వేణు ఉన్నాడు 'బలగం వేణు.' హ్మ్. హ్మ్. వేణు కూడా నాకు మంచి ఫ్రెండే. డైరెక్టర్ అయిపోయాడిప్పుడు. ఒక్క సినిమాతో ఆ! ఫుల్లు క్రేజ్ ఆ! ఆ! సంపాదించేసారు ఆయనైతే. వేణు, ధనరాజ్ వీళ్ళంతా నా ఫ్రెండ్సే. సో, అయితే తాగుబోతు రమేష్ అందరూ నా ఫ్రెండ్సే. సో, వేణు అప్పుడు ఆపర్చునిటీ ఇచ్చాడు హ్మ్. వాళ్ళకి. అది కనెక్ట్ అయింది. గెటప్ సీన్ కూడా అప్పుడు మీకు టీవీ నైన్‌లో నుంచి చేస్తున్నప్పటి నుంచి నాకు తెలుసు. ఆ పిల్లోడు కూడా బాగా కష్టాలు పడ్డాడు. సో, అప్పుడు రాంప్రసాద్‌కి, గెటప్ సీన్‌కి తినే వేణునే ఇచ్చాడు అవకాశాలు. సో, అది కనెక్ట్ అయినాయి. వాళ్ళ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. ఓన్ చేసుకున్నారు వాళ్ళని. సో, ఇక్కడ అల్టిమేట్ క్యారెక్టర్ టాలెంటే కాకపోతే కొంతమందికి ముందుగా అవకాశాలొస్తుంటాయి. కొంతమందికి లేట్ ప్రాసెస్. అంతే. అంతే తప్పనిచ్చి ఫస్ట్ క్యారెక్టర్ తర్వాత టాలెంటే డిసైడ్ ఫ్యాక్టర్. అదృష్టం ఉన్న తర్వాత యాడ్ ఆన్. ఇందాక నేను రెమ్యునరేషన్స్ గురించి అది అడిగాను కదా సార్ ఒక పాయింట్. దానికి కనెక్ట్ చేస్తూ ఒక పాయింట్ అడుగుదాం అనుకుంటున్నాను. 'చలాకీ చంటి' గారు ఆ ప్రొడక్షన్ మీద ప్రొడక్షన్ అని కాకపోవచ్చు 'జబర్దస్త్' మీద ఈటి మీద ఒక కమెంట్ చేయడం జరిగింది కదా! అంటే ఫుడ్ బాగా పెట్టరు, రెమ్యునరేషన్స్ చాలా తక్కువ, చాలా పాలిటిక్స్ ఉంటాయి దాంట్లో. నేను ఆయన బయటకొచ్చేసాక ఈ కమెంట్స్ అన్నీ చేయడం అది కరెక్టే అంటారా? ఎంతవరకు కరెక్ట్ అని అంటారు? నిజంగానే అలా జరిగాయా? అని మీరే చెప్పాలి ఇంక ఎందుకంటే మీరే ఉన్నారు కాబట్టి అందులో. హ్మ్. నేను చంటి వాడు కూడా నా ఫ్రెండే అండి. వాడి టీమ్‌లో కూడా నేను పని చేశాను. హ్మ్. దాదాపు 10, 15 ఎపిసోడ్‌లు చేసుంటాను. సో, మాకందరికీ మనం ఆంధ్ర సైడే కాదు మళ్ళా ఏదో మళ్ళా ఎందుకంటే ఎక్కడైనా సరే మన అత్తగారింటికెళ్ళినప్పుడు ఆంధ్రాన, రాయలసీమ, తెలంగాణ పక్కన పెడితే ఎళ్ళినప్పుడు అల్లుడిని ఎంత మర్యాదలతో చూస్తారో, అట్లా వాళ్ళు మాకు భోజనాలు అంతగా 4, 5 డిషెస్ వెరైటీలిచ్చి, క్యారవాన్‌లోకి పంపించి, లేదా క్యారవాన్ ఇవ్వకపోతే రూమ్ ఇచ్చేవాళ్ళు. ఏసీ రూమ్. మంచిగా పంపించి ఫుడ్ పెట్టారు. అద్భుతమైన ఫుడ్ పెట్టారు. అది తప్పు. అది చంటి చెప్పని,
ఇంకెవరైనా చెప్పని అది అది 100% తప్పు మేడం. సో, వాడు నా ఫ్రెండే చంటి అయినప్పటికీ అది తప్పు మేడం. సో, అలా చెప్పడం తప్పు తప్పది. అంటారు. తప్పు. ఓకే. ఎందుకంటే అదంతే మేడం. ఇంక నేను ఎందుకంటే నాకు అది అంటే నాకు ఇంకా అంతకు మించి మాట్లాడడానికి నాకు మనసు రావట్లేదు. అది తప్పు అంతే. హ్మ్. ఇకపోతే రెమ్యునరేషన్ అంటారా? మనకు ఎలా ఒక మంత్ అంతా కష్టపడి జీతం ఎలా వస్తుందో అంత పంక్చువాలిటీగా వాళ్ళ అకౌంట్‌కి ట్రాన్స్‌ఫర్ చేసేసేవాళ్ళు. సో, హుహు. ఈవెన్ అప్పుడు చంద్రకి హైయెస్ట్ నేను చేసే టైంలో వాడికి రూ. 1,00,000 ఎపిసోడ్‌కి ఇచ్చేవాళ్ళు. అది కూడా రివీల్ చేస్తున్నా. ఇక్కడ హ్మ్. తప్పేం లేదు. హ్మ్. కానీ తమ్ముడు రచ్చరవి, నేను ఇంకెవరో చేసేవాళ్ళు. వాడు అప్పటికే మాకు అందరూ టీములు తక్కువ ఇచ్చేవాళ్ళు. నేను ఎంత ఇస్తున్నారో రివీల్ చేయను. అది చేయను. వేరే టీమ్ లీడర్స్ తక్కువ ఇచ్చేవాళ్ళు. కానీ వీడు వాళ్ళతో కంపేర్ చేస్తే ఎక్కువ ఇచ్చేవాడు. అంటే బికాస్ ఆఫ్ వీడికి వాళ్ళతో కంపేర్ చేసి ఎక్కువ డబ్బులు కూడా ఇచ్చేవాళ్ళు. మేబీ అది కూడా ఒక రీజన్ కావచ్చు. సో, చాలా జెన్యూన్‌గా డబ్బులు ఇచ్చారు. వాడు కూడా మాకు జెన్యూన్‌గా మాకు ఇచ్చాడు చంద్ర. ఏమి సో, ఇప్పుడు అట్లాగా రెమ్యునరేషను సరిగ్గా ఇవ్వలేదు అనింది చంటి అన్నాడా? హ్మ్. అది కూడా తప్పండి. ఓహో! మీరది వాడు నా ఫ్రెండే చంటి అవని, ఇంకొక అప్పారావు గారంటే నేను చెప్పేది జబర్దస్త్ యాక్టర్ అప్పారావు గారు. ఫ్లోలో చెప్తున్నా. అప్పారావు అదే. అని, సుబ్బారావు అని ఎవరన్నా సరే మ్యామ్, మన అమ్మ పెట్టినట్టే మనకు అన్నం పెట్టారు. మనము ఒక గవర్నమెంట్ జాబ్‌కెళ్తే ఎలా సాలరీస్ ఇస్తారో, అలాగా మన రెమ్యునరేషన్ ఇచ్చారు. హ్మ్. ఇంకేంటున్నాయి మీ క్వెషన్స్? అంటే పాలిటిక్స్ ఉంటాయి చాలా అన్నారు. ఒకటి మ్యామ్, మల్లెమేళ టీమ్‌లో చాలా మెంబర్ ఆఫ్ షోస్ జరుగుతున్నాయి. నాట్ ఓన్లీ జబర్దస్త్. ఇకపోతే ఇట్లాంటి టీవీ షోస్ ఎన్నో ఉన్నాయి. సో, పాలిటిక్స్ అనేది ఎక్కడైనా మ్యామ్ అండర్ కరెంట్ అది ప్లే అయితాండు. కాకపోతే మన దగ్గర క్యారెక్టర్, టాలెంట్ ఉన్నప్పుడు, అంటే మనం అందరితో మంచిగా ఉన్నప్పుడు, అట్ ద సేమ్ టైమ్ మనకిచ్చిన పని మనం న్యాయం చేస్తున్నప్పుడు, ఆ పాలిటిక్స్ మనల్ని ఏం చేయవు మేడం. టెంపరరీగా ఏదన్నా జస్ట్ అలా అక్కడ వరకు ఏదైనా గేట్ వరకు రాగలుగుతాం గానీ, లోపలికి రాలేము మేడం. హ్మ్. నేను గట్టిగా నమ్ముతా. హుహు. సో, దాన్నెందుకు అంత నెగెటివ్ వైబ్రేషన్ తీసుకుంటారో తెలీదు. అది ఆ ఇమ్మెచ్యూరిటీ లెవెల్స్ అవి. మన క్యారెక్టర్, మన టాలెంట్‌ని పాలిటిక్స్ కొంతవరకు తొక్కుతాయేమో మేడం. హ్మ్. టెంపరరీగా. లాంగ్ రన్‌లో ఏం చేయలేవు. నథింగ్.